రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో శ్రీ కొత్తమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం పుట్ట బంగారం కోసం అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ నిర్వాహకులుగా సావాడ శ్రీనివాసరెడ్డి, సావాడ రామ వీరభద్రారెడ్డి, పండు దారాపు శివరెడ్డి, సావాడ శివశంకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు, తోలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, డీజే సౌండ్స్, తీన్మార్ వాయిద్యాలు, శక్తి వేషాలు, బాణసంచా కాల్పులతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈరోజు ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో రెడ్డిలపేటలో ఆధ్వర్యంలో ఉన్న కొత్తమాంబ అమ్మవారిని ఎన్నో సంవత్సరాల నుంచి కొలుసుకుంటున్నారు. ఆవిడకి మొక్కుకుంటే అన్నీ తీరతాయని అన్ని కుటుంబాలు కూడా ఆశిస్తాం. అలా జరుగుతున్నాయి కూడా. ఈ ఊరిలోనే కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈరోజు వచ్చి పిల్లలు పాపలతో అందరూ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకొని ఆ అమ్మ ఆశీర్వాదాలు పొందుతారు. ఇలా ఎల్లప్పుడూ కూడా మాకు ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నాదనుకొని ఈ కార్యక్రమం ఈరోజు చేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమం జరగాలని ఆ అమ్మని కోరుకుంటున్నాం. ధవళేశ్వరం సున్నంబట్టి వీధిలో ఉన్నటువంటి రెడ్డిల రామాలయం పక్కన ఉన్న అమ్మవారు ఏం చేస్తున్న అమ్మవారు శ్రీ 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 కొత్తమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అంతా ఘనంగా జరగడానికి అందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించి అమ్మవారి జాతరని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి యొక్క జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకుంటారు. మొక్కులు కూడా అలాగే అనుకున్న కోరికలు కూడా తీరతాయని వారి నమ్మకం ఉంది.